అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి సొరకాయతో హల్వా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని టేస్టీగా ఉంటుంది. కొంచెం సొరకాయ ఒకటి తురిమి పెట్టుకున్నామంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చు హెల్తీగా, మీ ఇష్టము. దీనికోసమైతే ఒక లేత సొరకాయని చెక్కు తీసి మంచి సన్నటి హోల్స్ ఉన్న తురుముతో తురుముకోవాలి. దీంట్లో అయితే చాలా నీళ్లుంటాయి. కావాలంటే ఆ నీళ్లు పిండేయొచ్చు, లేదంటే అలాగే వండేయొచ్చు. నేనైతే నీళ్ళేమీ తీయలేదు, అలాగే ఉడికిస్తున్నాను. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ సొరకాయ తురుము వేసి ఉడికించాలి. ఒక 3-4 నిమిషాలు టైం అయితే పడుతుంది నీళ్ళన్నీ ఇంకిపోయి ఉడకడానికి. ఇదైతే గుజ్జుగా ఏమీ అవ్వదండి. సొరకాయ పేస్ట్ లాగా అయితే అయిపోదు. అలాగే సన్నటి నూడిల్స్ లాగా పెన్నీళ్ళు ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. మొత్తము మ్యాష్ అయిపోయి గుజ్జు అయితే అవ్వదు. ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక పావు లీటర్ అన్ని పాలు వేయాలి. కొంచెం తగ్గించినా పర్వాలేదు. పాలు వేయకపోయినా బాగానే ఉంటుంది. వేస్తే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది. ఇంకా పాలన్నీ ఇంకిపోయి మంచిగా ఉడికేదాకా మళ్ళీ కాసేపు ఉడికించాలి. ఇలా అన్ని పాలు, సొరకాయలు, నీళ్ళు అన్నీ ఆవిరైపోయిన తర్వాత రుచికి సరిపోను పంచదార, బెల్లం మీకు ఏది నచ్చితే అది వేయొచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేశాను. కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం యాలకుల పొడి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు. ఇలాగే ప్లెయిన్గా చేస్తున్నాను. ఇలాగే బాగుంటుంది కూడా. ఇంకా పంచదార, బెల్లం కరిగిపోయి ఇలా గిన్నెకి అతుక్కోకుండా మంచిగా ఇట్లా వచ్చేస్తుంది కదా కలుపుతుంటే. అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, సొరకాయ హల్వా రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్